నమస్తే. నా చిన్నతనంలో, అది కూడా 7, 8 తరగతుల్లో ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యేటువంటి ఉషశ్రీ గారి పలుకులు విన్నాను. ఇప్పటికీ నా మదిలో అవి జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. రాజ్యంలో మూర్ఖుల సంఖ్య పెరిగిందో వారే నాయకులవుతారు. అది సర్వనాశనానికి దారితీస్తుంది. రాజకుమారులు, అంతఃపుర స్త్రీలు, ఈ ఇంటి కోడళ్ళు సామాన్య ప్రజలను పీడిస్తూ ఉంటారు. వారి వల్ల ప్రజలకు బాధలు కలగకుండా చూసుకోవలసిన బాధ్యత రాజు మీద ఉంది. ప్రభువుకు, దేశానికి ఉపకారాలు చేసేవారుంటారు. వారిని రాజ్యసభకు రప్పించి సన్మానాలు చేస్తూ ఉండాలి. దేశంలో అగ్నిభీతి, సర్పభీతి, రోగభీతి కలగకుండా కాపాడడం ప్రభు అయిన వాడు చెయ్యవలసిన ప్రధానమైన విధి. రాజ్యంలో వికలాంగులుంటారు, అనాథలుంటారు, సన్యాసులుంటారు. వీరందరినీ నువ్వు పోషిస్తూ ఉండాలి. ఇవన్నీ సాగిస్తున్నావా అని నాయనా? మీరు కూడా జ్ఞాపకాలని నెమరేసుకుంటున్నారనుకుంటున్నాను. అవును కదా?